నమస్తే అండి, వెల్కమ్ టు మీ మధుస్ కిచెన్. రాత్రి నానబెట్టుకున్నామండి. ఇది రాజమా రాత్రి నానబెట్టుకుంటే బాగా నానుతాయి. అందువల్ల రాత్రి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రాజమా ఇవి ఒక గ్లాస్ నీళ్ళు పోసి నీళ్ళలోకి తీసుకున్నాను. టమాటాలు, కొన్ని జీడిపప్పులు, వీటిని రాజమాను నెక్స్ట్ ఈ టమాటా జీడిపప్పుల్ని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్న రాజమా 3 విజిల్స్కి చాలా మెత్తగా ఉడికిపోయి రాత్రే నానబెట్టుకున్నాం కదా. జీడిపప్పులు టమాటాలు కూడా ఉడికిపోయాయి కదండి. వాటిని గ్రైండ్ చేసుకోవాలి. టమాటాకి పైన లేయర్ వచ్చేస్తుందండి, అది తీసేసి ఈ జీడిపప్పులు టమాటాలు గ్రైండ్ చేసుకోవాలి. పోపుకు కావాల్సినవి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీరా, ఇంగువ, తర్వాత ప్యూర్ అల్లం పేస్ట్ అండి. నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండి. ఇవి కూరలో కావాలి. ఇది ప్యూర్, అందులో వెల్లుల్లి వేయలేదు. ఇది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని అందులో జీలకర్ర, ఇంగువ వేయించుకోవాలండి. అది వేగాక కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఎర్రగా వేగితే బాగుంటాయండి తినడానికి. పోపు వేయడంలోనే ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ రుబ్బుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటా, కాజు, ఆ పేస్ట్ అందులో వేయాలి. ఎక్కువ వేగక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసాం కదా. ఇప్పుడు ఉడకపెట్టుకున్న రాజమా అందులో వేసుకోవాలి. కొంచెం రాజమా ఉంచుకోవాలండి, ఎందుకంటే ఇందులో ఆనియన్ ఉండదు కదా. గ్రేవీ తిక్కుగా రావడం కోసం కొంచెం రాజమాను ఆ మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి మెత్తగా. గ్రేవీ థిక్నింగ్ కోసం అది మిక్సీలోనే. ఆ గ్రైండ్ చేసింది కూడా కర్రీలో కలిపియాలండి, అప్పుడు గ్రేవీగా వస్తుంది కర్రీను. మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఒక్కొక్క స్పూన్స్ అండి. పసుపు, ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు, కారం అండి. పచ్చిమిరపకాయలు పెద్ద కారం ఏమీ ఉండవు, జస్ట్ టేస్ట్ కోసం అంతే. కూరకు సరిపడా కారం, ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కదా. ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి అడుగంటకుండా. చూడండి, అప్పుడు గ్రేవీ తిగ్గా వచ్చి కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ ఇంట్లోది, అది హోమ్ మేడ్. తీసేసి మీ ఇష్టం, ఎంత వేయాలనుకుంటే అంత వేయచ్చు. ఇదేమి పులుపు ఉండదు. అంటే ఒకవేళ అనిపిస్తుంది కదా క్రీము నెక్స్ట్ ఏంటంటే టమాటాలు వేసాం పుల్లగా అనిపిస్తుందేమని, కానీ పుల్ల ఏమి ఉండదండి. రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, గ్రేవీ కదా. సో నాన్, పుల్కా, చపాతీ, పూరి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. జీరా రైస్ చూద్దాం. పోపు సామాన్ అండి, జీరా రైస్ కావాల్సినవి. 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నాం. 2 స్పూన్లు షాజీరా అండి. 2 స్పూన్లు షాజీరా వేసుకుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది జీరా రైస్కి. 1/2 అవర్ ముందు నానబెట్టాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, 1 గ్లాసు బియ్యం అండి కడిగి పెట్టుకున్నాను. ఉప్పు ఆ గ్లాసుతో బియ్యం తీసుకున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం నూనె తీసుకోవాలి. అవి వేడెక్కాక నానబెట్టుకున్న జీరా, షాజీరా వేయాలండి. అది కొంచెం వేగాక వేపుకోవాలి.
పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వాటి కొంచెం వేపుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదు. ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయండి జీరా రైస్లో, అందుకే వేసాను నేను. మధ్య మధ్యలో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నానబెట్టుకుని కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యం, ఒక గ్లాస్ బియ్యం వేయాలి. వేసి శుభ్రంగా ఒకసారి వేపుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడే మళ్ళీ కలుపుకోవడానికి అవ్వదు కదా. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసానండి. బాస్మతి రైస్ కాదు, మామూలు రైసేను. శుభ్రంగా కలిపేసుకోవాలండి, ఉప్పు అంతా నీటికి బియ్యానికి పట్టేటట్టుగా. మూడు విజిల్స్ వచ్చే వరకు లిడ్ పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. రాజ్మా నానబెట్టుకున్న తర్వాత ఇలాగ జిప్లాగ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావస్తే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చండి. నేను ఇలాగ నానబెట్టి జిప్లాగ్లో పెట్టి పెడతాను, కొంచెం ప్రాసెస్ తగ్గుతుందని. 3 విజిల్స్ వస్తున్నాయండి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. జీరా రైస్ రెడీ. శుభ్రంగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి, పొడి పొడిలాడుతూ. ఒక్కొక్క మెతుకు మెతుకు అంటకుండా చాలా పొడిగా వచ్చింది చూసారా. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. జీరా రైస్, రాజ్మా రవి కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనాః సుఖినో భవంతు.